ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి ఉండేది. గోదావరికి వరదలు వచ్చాయి. ఎక్కడో మధ్యలో ఇసుక తిన్నె మీద ఒక వ్యక్తి ఉండిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, సీతమ్మ ఆకలేస్తోంది, సీతమ్మ ఆకలేస్తోందని. నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారు. ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడలేదు. ఆవిడంది, ప్రాణం పోతే పోయింది, కానీ అన్నం గిన్నెలో కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నేను ఎడతానంది. భర్తగారు అన్నారు, నేనుండగా నీకెందుకే ఆ బాధ, ఏమైతే అయింది, పడవేసుకుని నేను ఎడతానని చెప్పి బయలుదేరుతుంటే మహాతల్లి ఇంత చలిగాలిలో నీటి మధ్యలో చిక్కుకొని ఉన్నాడు. ఎందుకైనా మంచిది, అలవాటు ఉందేమో, కాల్చుకోవడానికి చుట్ట కూడా పట్టుకెళ్ళండి అని. ఆయన అన్నపాత్ర పట్టుకుని పడవేసుకుని దాటుకుంటూ వెళ్ళి గోదావరి మధ్యలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టి చుట్ట ముట్టించి వెలిగించి ఆయన పొగ తాగుతుంటే తిరిగి వచ్చాడు. అందుకే చిట్ట చివర ధనమంతా అయిపోతే ఆయన వెళ్ళి పొలం దున్నుతుంటే లంకి బిందెలు దొరికి మళ్ళీ అన్నదానం చేయగలిగారు. ఇద్దరూ ఒక మాట మీద వెళ్ళారు కాబట్టే దంపతులు ఇద్దరు తరించారు. మహాపురుషులు సిద్ధి పొందినప్పుడు ఎలా వెడుతుందో తేజస్సు, అలా డొక్కా సీతమ్మ గారు శరీరత్యాగం చేసినప్పుడు అమలాపురం, ఇందుపల్లి అటువైపు విద్వాంసులు కూర్చునుండగా ఆమెలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిస్వరూపంగా ఆకాశమండలంలో ప్రయాణించి ఊర్ధ్వలోకాలకి చేరింది. ప్రత్యక్షంగా చూశారు చాలామంది. భగవాన్ రమణుల యొక్క ఆత్మజ్యోతి వెళ్ళినట్టే వెళ్ళింది. అంటే దంపతులిద్దరూ ఏకోన్ముఖులై నడవగలిగినప్పుడు, చెయ్యి పట్టుకోగలిగినప్పుడు, ప్రస్థానం చెయ్యగలిగినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇందులో ఒక్కొక్కసారి భర్తకి వైక్లభ్యం రావచ్చు, ఆయన తడబడచ్చు, ఆమె చేయి పట్టుకుని ఊంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందుకే భర్త చెప్తాడు, సామ్రాజ్ఞీ భవా, నువ్వు సామ్రాజ్ఞివి కా నా ఇంటికి, నేను తప్పు చేస్తే ఇలా వేలు చూపించి నన్ను దిద్దు, స్వేచ్ఛనిస్తాడు. ఇలా వద్దండి, నా మాట వినండి, ఇలా చెయ్యండి అంటుంది. కార్యేషు దాసీ కరణేషు మంత్రి, ఆమె చెప్పిన మాట అంగీకరించగలిగిన ప్రజ్ఞ పురుషుడికి ఉండాలి. ఒక్కొక్కసారి ఆమె పొరపాటు చెప్తుంది, అలా వద్దు, అలా చేస్తే ఇబ్బంది వస్తుంది, నా మాట విను, ఇలా చేద్దాం, ఓ ఆయన చెప్పింది బాగుంది, అంగీకరించగలిగిన ప్రజ్ఞ ఆమె యందు ఉండాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఆ స్వభావం ఉందా అసలు? ఇద్దరి ఆచరణలో ఉందా? ఆయన ఆచరణ ఎటువంటిది, ఈమె ఆచరణ ఎటువంటిది? ఇద్దరి ఆచరణ యందు విశేష వ్యత్యాసములు ఉన్నాయి. ఆమెకి ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడి నుంచో తెచ్చుకు తినేసి పడుకోవడం సంతోషం. ఆయనకి ఇంట్లో వండి తాను తినడానికి ముందు అతిథికి పెట్టి ఎంగిలి విస్తరెత్తి ఆయనకి కాళ్ళు కడిగి చందనం పూసి తాంబూలం ఇచ్చి వీధిలోకి వెళ్ళి సాగనంపి అతిథి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఈశ్వర ప్రసాదంగా తినడం ఇష్టం. ఎలా పొంతన కుదురుతుంది? చాలా కష్టం అవుతుంది ఆ దాంపత్యం. అందుకే ఇద్దరి యొక్క నడవడిని పరిశీలనం చేస్తారు. కాబట్టి స్వభావము, వయస్సు, వృత్తము, వంశము. నిన్నటి రోజున మీకు చెప్పా, సీతారాములిద్దరి యొక్క వంశాన్ని అంత గొప్పగా పరిశీలించారు వశిష్ఠాదులు. విదేహ వంశాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, ఇరు వంశములలో వచ్చిన రాజులు వాళ్ళ త్యాగనిరతిని పరిశీలించి ఇద్దరిని ఒకరి